ఎన్నెన్నో రోజుల నుండి వెయిట్ చేశామే, ఈనాడే నిజమయ్యాక గంతులేసామే. ఎస్, సోనియా ఆకుల ఎలిమినేటెడ్ నాన్న. ఇందాక షూట్ కూడా అయిపోయింది. నాగార్జున గారు యు ఆర్ ఎలిమినేటెడ్, గెట్ అవుట్ అన్నట్టుగా కూడా అనేసినట్టుగా, అంటే గెట్అవుట్ అనలేదు, ఏదో మనం మైండ్ వాయిస్ మన ఎగ్జైట్మెంట్ కోసం మనం చెప్పుకుంటాం కదా, ఆ ఎగ్జైట్మెంట్లోంచి పుట్టిన మాట అనమాట. సో బేసిక్గా ఎస్, సోనియా ఆకుల ఈ వీక్ ఎలిమినేటెడ్. మామూలుగా ప్రతి వారం ఎలా ఉంటుంది ఈ సీజన్లో నామినేషన్స్, ఒకరిద్దరు మంచి బీభత్సమైన టాప్ లెవెల్ ఓటింగ్లో ఉంటే, లైక్ నిఖిల్ కానీ విష్ణుప్రియ కానీ ఈ వారం నబీల్ కానీ ప్రేరణ కానీ ఇలాంటి వాళ్ళు టాప్ లెవెల్ ఓటింగ్లో వాళ్ళు దూసుకుపోతుంటే, మిగతా వాళ్ళు అందరికందరూ డేంజర్ జోన్లో పడిపోతున్నారన్నమాట. డేంజర్ జోన్లో ఉండే వాళ్ళ ఇదే ఎక్కువగా ఉంటుంది ఈ సీజన్లో. కాబట్టి అదే మొన్న 3rd వీక్ వరకు. బట్ 4th వీక్ వచ్చేసరికి మనకి క్లియర్గా తెలిసిపోతుంది. డేంజర్ జోన్లో ఎక్కువ మంది ఉన్నారనుకోండి, మనకేం తెలుస్తుంది అందులో ఎవరు వెళ్ళిపోతారా బాబు అనే ఒక కన్ఫ్యూజన్ అనేది ఎప్పటికీ ఉంటుంది. అదే డేంజర్ జోన్లో ఖచ్చితంగా ఈ ఒక్క కంటెస్టెంట్ చాలా ఎక్కువ డిఫరెన్స్తో కనబడుతుందిరా అనుకున్నప్పుడు మనకి పక్కగా తెలిసిపోతుంది. సో ఈ వీక్లో రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ కూడా సోనియాకి ఉన్న ఈ ఓటింగ్ ఏదైతే ఉందో చాలా లీస్ట్ ఓటింగ్. ఆ లీస్ట్ ఓటింగ్లో అఫ్కోర్స్ పృథ్వీ డేంజర్ జోన్లో ఉన్నా కూడా సోనియాకి దగ్గరలో అయితే లేడు కానీ మినిమం 3% డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా ఉన్నాడు. 3 నుంచి 4-5% డిఫరెన్స్ కూడా అయిపోయింది ద ఎండ్ క్లోజింగ్ రిజల్ట్స్ వరకు చూసుకుంటే కూడా. సో ఏ లెవెల్ మాఫియా అనేది నడిచిందో మనకి చెప్పుకోవచ్చు అన్నమాట. సో మాఫియా అంటే మీన్ టు సే ఆపరేషన్ సోనియా అన్నట్టుగా బాగా పర్ఫామ్ చేశారు. యాక్చువల్లీ సోనియాతో పాటుగా ఆదిత్య గారు, పృథ్వీ వీళ్ళందరూ కూడా డేంజర్ జోన్ క్యాండిడేట్సే. సోనియా ఈ వారం నామినేషన్స్లో లేకపోతే డౌట్ లేకుండా ఆదిత్య గారే బయటికి వెళ్ళిపోయేవారు. కానీ ఆ సోనియాని ఖచ్చితంగా బయటికి పంపాలి బాబు, ఇక మేము భరించలేము ఈ అమ్మాయిని అన్నట్టుగా ఆడియన్స్ ముక్త కంఠంతో, ఇప్పుడు ఆదిత్య గారు ఎక్కడ వెళ్ళిపోతే మళ్ళీ సోనియాని ఇంకో వారం భరించాల్సి వస్తుంది. కాబట్టి ఆదిత్య గారు మనకు నచ్చుతున్నారేంట్రా అంటే ఆయనకి నచ్చకపోవడానికి పెద్ద రీజన్ లేదు, అలాగని నచ్చడానికి కూడా పెద్ద రీజన్ లేదు. ఏం చేస్తాం, సోనియాని బయటికి పంపేయాలిగా. ఈ ఒక వారం వరకు మనం ఆదిత్యకి వేసేద్దాం మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఊరే ఫ్రైడే రా, మరి పృథ్వీ గారు ఉన్నాడు, పుసుక్కున్న పృథ్వీ వెళ్ళిపోతే ఊరే ఇవాళ ఫ్రైడే కదా పృథ్వీకి వేసేద్దాం రా అంటూ పృథ్వీకి వేయడం మొదలుపెట్టారు. అటు ఆదిత్య ఇటు పృథ్వీ, అటు ఆదిత్య ఇటు పృథ్వీ వేసి వాళ్ళిద్దరిని తీసుకెళ్ళి సేఫ్ జోన్లో పడేశారు. మన పాప ఒంటరిని చేశారు, ఇప్పుడు బయటికి కూడా తోసేశారనమాట. అది అలా అయిపోయింది ఓటింగ్ అనేది. నాకు తెలిసి బయటకు వచ్చాక ఇవన్నీ తెలుసుకొని ఏంటి మనం బిగ్ బాస్కి వెళ్ళి ఏదో సాధించేసామనుకున్నాం, మనంత తోపులు ఇంకెవరు లేరనుకున్నాం, ఆల్రెడీ 2 పాలేర్లను కూడా సెట్ చేసుకున్నాం. బయటకు వచ్చాక తెలుసుకుంది నేను సెట్ చేసుకుంది పాలేర్లు కాదు, నేనే పాలేర్ని అని బయటకు వచ్చాక రియలైజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే బీభత్సమైన నెగిటివిటీ, మామూలుగా ఈ కైండ్ ఆఫ్ నెగిటివిటీ చాలా సీజన్స్లో ఏదో ఒక కంటెస్టెంట్స్ ఖచ్చితంగా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ సీజన్లో శోభ చూసుకున్నా కూడా ఆమె కంటిన్యూస్ కంటెంట్ ఇచ్చేది. బిగ్ బాస్ ఆవిడని అన్ని రోజుల వరకు కూడా హౌస్లో సస్టైన్ చేయడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటంటే పబ్లిక్లో బీభత్సమైన నెగిటివిటీని శోభ ఎప్పుడు దొరుకుతుందా బయటికి ఎప్పుడు తోసేద్దాం అన్నట్టుగా జనాలు కూడా వెయిట్ చేశారు. అయినా కూడా బిగ్ బాస్ వల్ల అలా జాగ్రత్తగా ఆవిడని ఎందుకు అన్ని వారాలు కొనసాగించారు షోలో అంటే వీక్ టు వీక్ కంటిన్యూస్ కంటెంట్ ఇస్తూనే ఉంది. కాంట్రవర్షియల్ కంటెంట్, అవతలతో లొల్లి పెట్టుకోవడం, బీభత్సమైన ఆర్గ్యుమెంట్లు చేసేయడం, బీభత్సమైన సెన్సేషనల్ స్టేట్మెంట్స్ ఇచ్చేయడం, ఇవన్నీ ప్రతి వారం ఒక్కొక్క కంటెంట్ ఇస్తుంటే ఆవిడ డౌట్ లేకుండా ఆమె వల్ల టీఆర్పీ వస్తున్నప్పుడు ఎందుకు బిగ్ బాస్ పంపిస్తారు ఆవిడని. కాబట్టి అన్ని రోజులు ఆవిడ ఉండగలిగింది. అండ్ సోనియా ఫస్ట్ వీక్లో వచ్చినప్పుడు అందరికి ఉన్న యునానిమస్ ఒపీనియన్ ఏంటి, ఆర్గ్యుమెంట్లు భలే చేస్తుంటారు, లాజికల్ పాయింట్స్ భలే లాజిక్స్తో కొడుతుందిరా, ఇలాంటి అమ్మాయి అబ్బాయి ఆర్జీవీ గర్ల మజాకా అన్నట్టుగా 6th సీజన్లో ఇనియాన్ చూసినట్టు, అంతకుముందు అమ్మాయి పేరేంది 4th సీజన్లో హరియానాని చూసినట్టు, ఆ కైండ్ ఆఫ్ కోర్స్ ఆ లెవెల్లో కాకుండా మరి ఆర్జీవీ గర్లరా అంటే ఆ మాత్రం ఉంటుందిరా వెయిట్ అన్నట్టుగా అయితే మంచి ఎక్స్పెక్టేషన్స్తో ఉండింది ఫస్ట్ వీక్ వరకు. అండ్ నాగార్జున గారు కూడా ఆవిడకి బీభత్సంగా అసలు నువ్వు తొరుము అన్నట్టుగా లేని అవార్డులన్నీ తీసుకొచ్చి ఆవిడ ఒళ్ళో పోశారు. బట్ ఫస్ట్ వీక్ ఒకసారి అయిపోయాక మండే వచ్చింది నామినేషన్స్. సోనియా నామినేషన్ అమ్మా, నామినేషనా, నువ్వు నామినేటెడ్ ఓకే. నెక్స్ట్ సోనియా టాస్క్లా ఓకే, నేను సంచలకుంటా, ఓకే సంచలకుంటా, మీరు గేమ్ ఆడేసింది ఓకేనా అన్నట్టుగా.
సోనియా ఇది ఇది ఏంటది ఫుడ్ కోసం పోరాటం చేయమా పోరాటమా అంటే నేను బేసిక్గా ఫుడ్ తినను. ఒరే చిన్నోడా నువ్వు ఎలాగో తింటావు కదా, నువ్వు తినకుండా నువ్వు పస్తులు నాకు పెట్టేసారా అంటూ ఈ కైండ్ ఆఫ్ దీనిలో ప్రతి దాంట్లో ఏదో లూప్ హోల్ ఎత్తుక్కొని ఆమె ఏదో రిలాక్స్ అవుతే ఏదో వెకేషన్కి వచ్చినట్టు ఉండడం తప్ప ఎక్కడ ఇట్లా బుర్ర పెట్టి ఆడిన టాస్కులు లేవు, బుర్ర పెట్టి బీభత్సంగా ప్రూవ్ చేసుకున్న పరిస్థితులు లేవు. కేవలం ఫస్ట్ వీక్లో నోరేసుకొని పడిపోయి లాజికల్గా ఉండడం వల్లే ఆమె ఇన్ని వారాలు కూడా ఇన్ని వారాలు అంటే ఈ రోజు వరకు కూడా సస్టైన్ అనమాట. ఫస్ట్ వీక్ తర్వాత నాగార్జున గారు ఆవిడని బాగా అప్రిషియేట్ చేశాక సాటర్డే ఎపిసోడ్లో, తర్వాత సెకండ్ వీక్ పూరా డల్ అయిపోయింది. థర్డ్ వీక్లో కొంచెం కన్నింగ్ నెస్ చూపించేలా చేస్తున్నప్పుడు కూడా ఓకే పర్లేదు ఏదో ఒక కంటెంట్ ఇస్తుంది కదా అనుకుని నాగార్జున గారు మళ్ళీ థర్డ్ వీకెండ్ మొన్న లాస్ట్ సాటర్డే మళ్ళీ పొగిడారు. మగిలి పొగిడినప్పుడు ఆమె ఏం చేస్తుంది, ఆ బేసిక్గా నాగార్జున గారు కానీ బిగ్ బాస్ టీమ్ కానీ సోనియా నుంచి ఫస్ట్ వీక్లో ఆమె ఇచ్చిన కంటెంట్ని ఎక్స్పెక్ట్ చేశారు. మళ్ళీ అలాంటి కంటెంట్ ఇస్తే మాకు మంచిగా వర్కౌట్ అవుతుంది టీఆర్పీ పరంగా అన్నట్టుగా అనుకున్నారు. బట్ ఆవిడ కంటెంట్ ఇవ్వకపోగా కంప్లీట్గా సైలెంట్ ఉండడం, ప్లస్ ఆ సైలెంట్గా ఉండి ఇప్పుడు ఇంకో స్ట్రాంగ్ నిఖిల్ లాంటి ఒక మంచి ఓటింగ్ ఉన్న కంటెస్టెంట్ కూడా చెడదొబ్బడం అనేది జరుగుతుండడం వల్ల బిగ్ బాస్కి ఆవిడ వల్ల ఎలా చూసినా కూడా అటు ఆవిడ వల్ల కంటెంట్ రావట్లే, కంటెంట్ ఇచ్చే నిఖిల్ లాంటి వల్ల కూడా కంప్లీట్లీ నిఖిల్ని డంప్ చేసి కూర్చుంది. కాబట్టి సో బిగ్ బాస్కి ఏ పరంగా చూసుకున్న నష్టమే. కాబట్టి అలా ఇప్పుడు సోనియా వల్ల జీరో కంటెంట్ అనే ఉద్దేశంతో బయటికి పంపిస్తారుగా తెలుస్తుంది. ఆఫ్ కోర్స్ ఓటింగ్ పరంగా చూసుకున్నా కూడా తనకి కంప్లీట్లీ లీస్ట్ ఓటింగ్ ఉంది. మామూలుగా మీరు చూసుకుంటే నిఖిల్ ఎలాగో నామినేషన్స్లో లేడు కాబట్టి నిఖిల్ సోనియాతో బాండింగ్ బాగానే ఉంది కదా, కాబట్టి నిఖిల్ ఫ్యాన్స్ అందరూ సేవ్ చేయాలనుకుంటే సోనియాని సేవ్ చేయడం పెద్ద విశేషమా, ఈజీగా సేవ్ చేసేస్తారు. లెఫ్ట్ హ్యాండ్తో సోనియాని సేవ్ చేస్తారు. అయినా ఎందుకు సేవ్ చేయలేదు నిఖిల్కి ఆ రేంజ్ ఓటింగ్ ఉన్నా కూడా, ఎందుకంటే సోనియా వల్లే నిఖిల్ గేమ్ కంప్లీట్గా స్పాయిల్ అయిపోతుంది. ఆయన ఎటు కాకుండా అటు రోడ్ మీద పడిపోతున్నాడు. ఒరే బాబు కుర్రోని జాగ్రత్త పరచాలి అనే ఉద్దేశంతో నాగార్జున గారు ఎలాగైతే మొన్న సాటర్డే ఎపిసోడ్లో జాగ్రత్త పెట్టాలని చూశారో, ఆడియన్స్ కూడా ఈమె వెళ్ళిపోతేనే మా కుర్రోడు మాకు దక్కుతాడనే ఉద్దేశంతో నిఖిల్ని మంచి కోరి మాత్రమే సోనియాకి అస్సలు ఓట్ లేకుండా అయితే ఉంటుంది. నాకు తెలిసి సోనియా కూడా హౌస్లో చాలా కాన్ఫిడెంట్గా ఉంటుంటుంది. ఎలాగో నిఖిల్ గారు లేడు, ఇంకేముందిరా నిఖిల్ గారి ఫ్యాన్స్ అందరూ నాకే ఓట్లు వేస్తారు, ఇంకా మనం హ్యాపీగా ఉండొచ్చు. చిన్నోడా సరదాగా మంచినీళ్ళు లేరా, ఒరే పెద్దోడా నువ్వు నా కాలు నొక్కరా అన్నట్టుగా ఈ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్తో ఆమె అయితే ఉంది. బట్ ఈ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ చూసే ఆడియన్స్కి కానీ ఎవరికైనా కానీ చిరాకు అనిపించింది. ఎవరైనా సరే ఇలాంటి కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ ఉన్నప్పుడు వాళ్ళు ఇచ్చే కంటెంట్ కూడా ఇంప్రెసివ్గా ఉన్నప్పుడు జనాలు ఇంప్రెస్ అవుతారు. అంతేగాని కంటెంట్ లేకుండా కేవలం యాటిట్యూడ్ మాత్రమే ఉంటే ఆడియన్స్ ఎంకరేజ్ చేయరు, అటు బిగ్ బాస్ అసలే ఎంకరేజ్ చేయరు. ఎందుకంటే డబ్బులు ఇచ్చి ఫుడ్ పెట్టి ఆవిడకి తీరిగ్గా వెకేషన్ ఇవ్వడానికి అంత తీరిగ్గా ఎవరు లేరు కదా, అదనమాట. ఓవరాల్గా చూసుకుంటే సోనియా ఇంకా బయటికి వెళ్ళిపోయింది. రేపటి నుంచి ఆబ్వియస్లీ సోనియా లేదు కాబట్టి నిఖిల్ గేమ్ ఇంప్రూవ్ అయ్యి కొంచెం బూస్టప్ అయ్యి ముందుకు వచ్చే అవకాశం అయితే ఉంది. కొత్త కంటెస్టెంట్స్ వచ్చినప్పుడు ఆబ్వియస్లీ ఇంకా వేరే లెవెల్లో అయితే ఉండబోతుంది. సో సోనియా ఎలిమినేషన్ అనేది మీకు ఎలా అనిపిస్తుంది కింద కమెంట్ అయితే చేసి చెప్పండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఆనందంలో మీకు ఎంత ఆనందం ఉందో తెలియడానికి ఒక్కొక్క కమెంట్ ఒక్కొక్క లైక్ కొడుతుంటే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాను. లైకులు దద్దరిల్లాలి ఈ వీడియోకి. ఓకే, సోనియా ఎలిమినేషన్ మజాకా అన్నట్టుగా ఉండాలి లైకులు. బాయ్.